హలో ఫుడీస్ మిరియాల చారు తయారు చేయడం ఎలాగో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. చూడండి, కావాల్సిన పదార్థాలు జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు కాస్త. ఈ చింతపండుని ముందుగా మనము నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. అంటే గట్టిగా ఉంటుంది కదా, కాసేపు అయ్యాక మెత్తపడుతుంది. సో ఈలోపు మనం ఏం చేసుకుందామంటే మన స్టైల్లో రోల్ ఉంటుంది కదా, అదే దాంట్లో జీలకర్ర, మిరియాలు 1 బై 1 ఇలా వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. ఫస్ట్ చూసారు కదండీ, ఇలా చూపిస్తాను చూడండి ఎలా దంచుకోవాలో నేను చెప్తాను. ఇలాగా బాగా కొంచెం కొంచెం నిదానంగా దంచుకోవాలి. ఇలాగా చూసారు కదా, మిక్సీలో అయితే ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు, కానీ ఇలా రోట్లో చేయడం చాలా మంచిదండి. ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఈ పొడి ఇలా మెత్తగా అయ్యాక వెల్లుల్లి కూడా వేసి ఇలా కలిపి దంచాలి. దంచిన ఈ మిశ్రమాన్ని చూసారు కదా, ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి మనం. మొత్తం రోల్లో మొత్తం తీసేసి ఇలా ఉంచుకోవాలి. ఇట్లాగా మొత్తం వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనమేం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక గిన్నె సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చింతపండు ఉంటుంది కదా, ఈ చింతపండు ముందుగా కలిపి పెట్టేసుకోవాలి పక్కన. కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పక్క గిన్నెలో ఏం చేయాలంటే ఉప్పు, పసుపు, కరివేపాకు చూసారు కదా, ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా 1 బై 1 యాడ్ చేసుకోండి. ఈ టమోటాకి పైన ఉన్నదాన్ని కట్ చేసేయండి. కట్ చేసి దాన్ని కూడా అందులో వేసేసి ఈ చింతపండు ఉంటుంది కదా, దాన్ని చేత్తో బాగా ఇట్లాగా మెదపండి. మెదిపిన తర్వాత సో అందులో ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జుని తీసుకెళ్ళి ఈ గిన్నెలో అనేది మనము యాడ్ చేయాలన్నమాట. ఇలాగ చూపిస్తున్నట్లుగా చేసుకోండి. సో నాకైతే ఎంత కావాలో నేను అంత తీసుకున్నాను. మీకు ఎక్కువ రసం కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని అంత కలుపుకోవాలి. అంటే అప్పుడు ఎక్కువ చారు వస్తుందన్నమాట. నాకైతే 3 పిల్లలే కాబట్టి నేను కొంచెం రసం అయితే తీసుకున్నాను, ఒక గిన్నెకి సరిపడా. మీకు ఎంతమంది ఉంటే అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం చారు అనేది ఎక్కువ వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ పచ్చిది కొంచెం కలుపుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది రసం బాయిల్ చేసేటప్పుడు. సో ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండ్లోంచి అందులో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసి ఎండుమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి. చూసారు కదా ఈ టైప్లో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇట్లాగా ఎక్కువ కలపకూడదు, చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ టైప్లో యాడ్ చేసుకున్నాక ఆ ఎండుమిర్చిని చేత్తో బాగా మెదపాలన్నమాట. ఇట్లాగా బాగా మెదిపితే కారం అనేది పడుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అట్లా ఉంచాలి. అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉండాలి. సో 5 to 10 మినిట్స్ ఇలా అయితే బాయిల్ అవుతుంది. చూసారు కదా, సో ఎక్కువ బాయిల్ చేసినా కూడా ఈ చారు అనేది చేదైతే వచ్చేస్తుంది. అట్లా కాకుండా లైట్గా చేసుకోవాలి. ఇలా అన్నంతో సర్వ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మా బాబుకి అయితే నేను పెట్టేసాను ఇప్పుడు. సో చూసారు కదా ఎలా ఉంది వీడియో. చారు మీకు నచ్చిందా, మిరియాల చారు? సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి.